ప్రైజ్ ద లార్డ్. ప్రేమాస్వరూపి, సత్యస్వరూపి, ఆత్మస్వరూపి అయిన త్రియేక దేవుని నామములో మీకు సమృద్ధిగా ఆత్మాభిషేకం కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట తిమోతికి రాసిన మొదటి అధ్యాయం 7వ వాక్య భాగము. ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను. యేసయ్య కలువరి శిలువ రక్తముతో కొనబడి కడగబడి పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది క్రీస్తును ధరించుకొని కనిపెట్టి ప్రార్థించి ఆత్మాభిషేకమును పొందుకొని ఆత్మలో ఆనందించుచు ఆత్మచేత నడిపించబడుచు ఆయన పోలికగా సారూప్యములోనికి నడిపించబడుచు ఆయన ఆగమమునకు పెండ్లి కుమార్తెగా వధువు సంఘముగా సిద్ధపడుచున్న ఆత్మీయులారా, ఆత్మ సంబంధులారా, ఈ ఆత్మీయ యాత్రలో మరింత మనము ఆత్మలో వర్ధిల్లునట్లు, సర్వసత్యములో నడిపించబడినట్లు, యుక్తముగా తండ్రికి అనుకూలమైన ప్రార్థన చెయ్యినట్లు, తండ్రి ప్రేమను మనం కలిగి ఉండునట్లు, మనలో ఆత్మ ఫలము, ఆత్మవరములు, కృపావరములు ప్రజ్వరిల్లునట్లు, ఆదాము కోల్పోయిన దేవుని పోలిక సారూప్యం మరలా ఆత్మ ద్వారా మనం పొందినట్లు, దీన శరీరం మహిమగల శరీరముగా, క్షయమైపోయే శరీరం అక్షయతను ధరించుకున్నట్లుగా, మర్త్యమైపోయే శరీరం అమర్త్యతను ధరించుకున్నట్లుగా, ఇలా ఎన్నెన్నో ఆత్మీయ అనుభవములు అనుగ్రహించుటకు, దేవునితో మాట్లాడుటకు, భాషలు మాట్లాడుటకు పరిశుద్ధాత్మ మనుషులందరి మీద కుమ్మరించబడుచు ఉన్నది. అంత మాత్రమే కాక ఆయన మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల లేక స్వస్థ బుద్ధి గల ఆత్మను మనకు ఇచ్చెను అనే సంగతి మనం గ్రహించవలెను. అవును ప్రియులారా, మన ఆత్మ, ప్రాణ, శరీరము నిర్దోషమైనదిగాను, నిష్కలంకమైనదిగాను, మచ్చ, ముడత, డాగు ఎలాంటి కలంకము లేనిదిగాను, పరిశుద్ధముగాను కనబడవలెను. మన శరీరములో ఉండే పంచేంద్రియములు, జ్ఞానేంద్రియములు అదుపు తప్పుట ద్వారా సర్వ శరీరము అపవిత్రపరచబడుతూ ఉన్నది. వాటిని సరైన విధముగా అరికట్టగలవాడు, పంచేంద్రియముల ద్వారా ఏ అపవిత్రత కలగకుండునట్లు చేయగల సామర్థ్యము గలవాడు పరిశుద్ధాత్మ మాత్రమే. అది ఆత్మ వలన మాత్రమే జరుగును. ఆత్మ చేత శారీరక క్రియలను చంపి శారీరక మాలిన్యము లేకుండా చెయ్యును. ఆత్మచేత సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉండెదము. కన్ను, ముక్కు, నోరు, చెవులు, శరీరం వీటన్నిటినీ ఆత్మచేత అభ్యాసము చేయుట ద్వారా, పంచేంద్రియముల ద్వారా ఏ అపవిత్రత మనకు కలగకుండునట్లు ఇంద్రియములను నిగ్రహించే శక్తి ఆత్మ ద్వారా మనకు ఇచ్చెను. కావున నా దేవుని ప్రియ దైవ జనాంగమ, ఆత్మను పొందుకొని ఆత్మవశములో ఉంటూ ఆత్మచేత నడిపించబడుచు ఆత్మకు విధేయులమై ఉందుము. నిశ్చయముగా ఆత్మ ద్వారా ఆయన మనకు నిగ్రహ శక్తిని అనుగ్రహించి పెండ్లి కుమార్తెగా మనము సిద్ధపడి ఆయన ఎదుర్కొనుటకు మధ్యాకాశములోకి కొనిపోబడుదుము. యుగయుగములు యేసుతో కూడా నిలిచి ఉండేదము. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. ఈ ఆత్మీయ యాత్రలో మేము ఆత్మలు వర్ధిల్లుచు పెళ్లి కుమార్తెగా సిద్ధపడి వధువు సంఘముగా మిమ్మల్ని ఎదుర్కోవడానికి మాకు కావలసినటువంటి ఆత్మాభిషేకమును మీరు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆత్మ ద్వారా నిగ్రహ శక్తిని మీరు మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఏ ఒక్క ఆత్మీయుడు తొట్టిల్లిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా, దూరమైపోకుండా, శారీరక క్రియల చేత నశించిపోకున్నట్లుగా ఆత్మ చేత మచ్చ, ముడత, డాగు ఎలాంటి కలంకము లేని పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన సంఘముగా మిమ్మల్ని ఎదుర్కొనడానికి మీరు కృప దయచేయమని, అట్టి ఆత్మను ఇచ్చినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ.